వెనుకబడిన వర్గాల ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేసినంత అన్యాయం మరెవరూ చేయలేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో అవకతవకలపై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో వైసీపీ ప్రభుత్వం, అప్పటి అధికార పార్టీ నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. వైసీపీ హయాంలో అవినీతిపై విచారణ జరుపుతున్నామని, తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కానివ్వండి, లేఅవుట్ ప్రిపరేషన్ లో కానివ్వండి, లేదు ఇళ్ల స్థలాల కేటాయింపులో కానివ్వండి, ఒక రూల్స్ కానివ్వండి, లేదా టౌన్ ప్లానింగ్ యొక్క రూల్స్ ను అమలు చేయడంలో కానీ ఎక్కడొక్కడ వాటిని ఫాలో కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చేసిన మాట వాస్తవ అధ్యక్ష. వాళ్ళ వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేశారని చెప్పేసి రెవెన్యూ శాఖ వారు కూడా చెప్పారు అధ్యక్ష. ఆ రిపోర్ట్ రాగానే తప్పకుండా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తాం అధ్యక్ష. రాష్ట్రం అంతా 1 సెంటు సెంటున్నర ఇస్తే కందుకూరులో 2 సెంట్లు ఇచ్చేశారు. ఇది ఎక్కడ కొత్తగా మేము కూడా కొత్తగా వింటున్నాం అధ్యక్ష. ఇది గత ప్రభుత్వం అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఒక రూల్స్ కానివ్వండి, ఒక పద్ధతి కానివ్వండి లేకోకుండా వాళ్ళు ఏ విధంగా చేశారనే దానికి ఇదో పెద్ద మచ్చుతునికి అధ్యక్ష. ఎట్లా ఇచ్చారు దీని మీద తప్పకుండా ఎంక్వైరీ చేసి బాధ్యుల మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం అధ్యక్ష. పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పి కొంతమందికి మాత్రమే, తెలుగుదేశం జనసేన అంటే ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ అయినా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇల్లు రాకోకుండా చేశారు అధ్యక్ష. దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పేసి మైకులు పగిలిపోయేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకునేవాళ్ళు అధ్యక్ష. కానీ ఎస్సీ ఎస్టీలకి ఆ ప్రభుత్వం చేసినంత అన్యాయం ఎవరు కూడా చేసి ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను అధ్యక్ష. 2 లక్షలు 2.5 లక్షలు ఉన్న యూనిట్ కాస్ట్ ని 1,80,000 తగ్గించి, అంటే దాదాపు 50,000 నుంచి 70,000 రూపాయల దాకా తగ్గించి లక్షలాది మంది పేదలకి అన్యాయం చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. మీరన్నా కట్టుకోండి లేదా మేమన్నా కట్టిస్తాం అని చెప్పేసి ఆఖరికి చేతులు ఎత్తేసారు అధ్యక్ష. డ్రోన్ ని వినియోగించి గతంలో ఎప్పుడు లేని విధంగా మరి క్వాలిటీ చెకింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా 3,180 కోట్ల రూపాయలని పూర్తిగా డైవర్ట్ చేసేసింది అధ్యక్ష. ఎక్కడ వాడింది కూడా తెలియకోకుండా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, పట్టాలన్నీ దళారుల దగ్గరే ఉండిపోయినని చెప్పేసి చాలా మంది గౌరవ సభ్యులు చెప్తున్నారు అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాం, వారు ఎక్కడైనా సరే పట్టాలు పంపిణీ చేసి ఉండకపోతే ఆ పట్టాలని మన ప్రభుత్వ నిబంధనల ప్రకారం, మన ప్రభుత్వ ఆలోచన ప్రకారం ఇమీడియట్ గా డిస్ట్రిబ్యూట్ చేయండి. ఆ డిస్ట్రిబ్యూషన్ లో ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇప్పటికే సర్వేస్ మొదలు పెట్టాం. ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా గౌరవ శాసనసభ్యులు టైం తీసుకుని, గౌరవ మంత్రులు టైం తీసుకుని రివ్యూ పెడతాం అధ్యక్ష. మీరందరూ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఎలిజిబిలిటీ మన లిస్టులు ఇస్తే వాటిలో ఎలిజిబిలిటీ చెక్ చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష.